రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తోగారపల్లి గ్రామ శివారులో కేజేఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 2కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 650 కోట్ల రూపాయలు పెట్టుబడితో 44 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా సుమారు 5000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ హబ్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం $9 ట్రిలియన్ మార్కెట్గా ఎదగనున్న నేపథ్యంలో తెలంగాణ కూడా ఈ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. జహీరాబాద్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని నిమ్జ్ను అతిపెద్ద పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్గా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. 65% పైగా యువత నైపుణ్యాలను వినియోగించుకుని తెలంగాణను మరింత శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను గుర్తించి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా నిలిచిందని, పాలు, పండ్లు, కూరగాయలు, పసుపు వంటి ఉత్పత్తులలో కూడా రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఈ ఉత్పత్తులకు విలువను పెంచే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటవడం రైతులకు, యువతకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, టీజీఐఐసి చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఈసీ ఎండి శశాంక్, మాజీ శాసనసభ్యులు జయప్రకాష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కంపెనీ చైర్మన్ గిరీష్ జైన్, ఎన్డీసీపీ రాంకా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
First of all, I would like to congratulate Girish Jain, the young entrepreneur who made his steps visible for the past 6 years. You know, it gave me very great pleasure knowing about his credentials. Exactly 6 years back, he started his company, and from 6 years, he had made his company to grow to a 600 crore company. That's not a small thing to be achieved. Maybe the man in the front. There are so many people who have been backing him, either in terms of equity, or there is in terms of finance, or in terms of giving them the management the required job. And I sincerely congratulate the management and the leadership team for the prestigious investment again in KGS2. And KGS India has a long association since long time. And it has grown from a small company to a globally aligned manufacturing company under leadership of Mr. Jain. And this company now stands as a trusted co-manufacturing and co-packing partner for global brands. As he was mentioning about Nestle, Hindustan Lever, Mayora, Dr. Reddy's, and several other reputed companies. And this unit, the upcoming unit, which will be coming with an investment of 650 crores, and which shall be creating 1,500 direct jobs. And it may be another 1,000 to focus on indirect employment. And this modern manufacturing campus will strengthen Telangana position as a leading destination for the food processing and FMCG manufacturing. And I would like to mention that, you know, this facility will be developed with the advanced automation, putting global quality standards and strong sustainability initiatives, including zero liquid discharge, water recycling, and environmentally responsible operations. ఈరోజు నేను కాలుష్యానికి సంబంధించిన అంశం విషయంలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, కాలుష్యం లేకుండా పరిసరాల ప్రాంతంలో మరి వారు ఉపయోగించిన నీరుని ఆ గ్రామాల వారి పరంగా ప్రవహించకుండా ఇక్కడే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ట్రీట్మెంట్ చేస్తూ, ఇక్కడే వాటర్ రీసైక్లింగ్ చేస్తూ, ప్రకృతికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేపడతానన్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు, ఈ ప్రాంతంలో అనేక సూక్ష్మ మధ్య చిన్న పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ లాజిస్టిక్కి సంబంధించి, ప్యాకేజింగ్కి సంబంధించి, మరి సప్లై చైన్లో ఉపయోగపడే సెక్టర్కి సంబంధించి వీటన్నిటికి కూడా ప్రోద్బలం చేసే ఈ ఇండస్ట్రీ, మరి ఆ ఇండస్ట్రీ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో వారి ఆలోచన విధానం ఈరోజు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి కొత్త రూపొందించే కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ సందర్భంలో వారు ఇక్కడ అనేక బ్రాండ్స్కి సంబంధించి మరి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మరి ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్న సందర్భం. మరి ఆ సందర్భాన్ని పురస్కరించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ రాబోయే కాలంలో మరి ఆ రోజు ముందు చూపుతో ఇప్పుడే పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు. ఇందిరాగాంధీ గారు ఈరోజు మెదక్ జిల్లాకి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు మెదక్ జిల్లాకు రావడానికి కారణం మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానంతోనే మొదలై ఆ రోజు ఈ జిల్లాకు సంబంధించి BHEL కానీ, పటాన్ చెరు పారిశ్రామిక పార్కే కానీ ఆ విధంగా ముందుకు నడుస్తూ ఇప్పుడు
దామోదర్ రాజనరసింహ గారు, ఇక్కడున్న మా జగ్గారెడ్డి గారు, ఐఏసీ చైర్మన్గా ఉన్న నిర్మలా జగ్గారెడ్డి గారు, మొత్తం యావత్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పరిశ్రమల గురించి కాదు, పరిశ్రమ ఏర్పాటు చేస్తే పెట్టుబడులు వస్తే ఈ ప్రాంత వాసులకు ఉపాధి దొరుకుతుందనే ఒక గొప్ప ఆలోచనతో పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడానికి ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్న మరి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కానీ, షెట్కార్ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం మరి నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను తీసుకురావాలంటే జహీరాబాద్లో ఈ ప్రాంతాన్ని గుర్తించి పెద్ద ఎత్తున మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక పెద్ద కారిడార్గా దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగానే ఒక ఇంటర్నేషనల్ కారిడార్గా అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి ఏర్పాటు చేయడానికి మనం ముందడుగులు వేస్తూ ఉన్నాం. ఆ కార్యాచరణ భాగంలోనే సహకరిస్తూ ఉన్న ఎంపీ గారికి కానీ, సహకరిస్తూ ఉన్న జహీరాబాద్ ఎంపీ గారికి కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి కానీ, ఎమ్మెల్యేస్ కానీ పూర్తి స్థాయిగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం చూస్తూ ఉన్నాం, మారుతా ఉన్న భౌగోళిక ఆర్థిక రాజకీయ సమీకరణలు అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి సంబంధించి ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలి, వివిధ దేశాలపైన మనం ఆధారపడి ఉండకూడదని ఇక్కడున్న జనాభాలో దాదాపు 65% యువతకు సంబంధించిన జనాభా వారికి ఉన్న నైపుణ్యాన్ని మనం ఆసరగా తీసుకొని ఒక శక్తివంతంగా దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రభుత్వం పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలని మేము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సదస్సులో పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి గారు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, మన ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇక్కడున్న స్థానికులకి ఉద్యోగ అవకాశాలు రావాలని పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఉన్నాం. చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. దానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి మా టీజీఐఎస్కి సంబంధించిన చైర్మన్ గారు, అదేవిధంగా ఎండి గారు, ఈరోజు వేదికపై ఉన్న మా ఈడీ గారు పవన్ గారితో పాటు స్థానికంగా ఉన్న మా ఐఏసీ అధికారులు రైతులతోని స్థానికులతోని ఒప్పించి మెప్పించి భూసేకరణ కార్యక్రమ భాగంలో మీరందరూ కూడా పాత్రదారులు కావాలని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంత రైతులకు కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు మేము చేస్తూ ఉన్న ఆలోచనకి మన చరిత్ర, ఈనాడు ఉన్న పరిస్థితి, రాబోయే పరిస్థితులు ఏ రకంగా ఉండాలి అనేది నేను మాట్లాడదలుచుకున్నాను. గిరీష్ జైన్ వాజ్ టెలింగ్ మీ the struggle, the sacrifices and the vision of his father. They have reached a stage, and the second stage is they have planned out 650 crore rupees worth an industry, giving an employment opportunity to nearly 1,500. More so, with regard to women, will get the 50% of the employment in this area. Thank you very much for this wonderful opportunity to the locals here. We the Medak people, we are lucky. The first industrial belt in the entire Andhra Pradesh was Patancheru.
It was a hub of industry once upon a time. When the first heavy industry in Andhra Pradesh was BHEL, next the industrial belt, Patancheru, next the Mumbai, Hyderabad highway, the defense industries, the expansion. The next is the NIMS acquiring about 12,000 acres of land, which is going to generate employment to the tune of lakhs and lakhs unemployed. Youth will get an opportunity. Now, under the leadership of Revanth Reddy Garu, this government has a very clear vision. The backward areas have to be developed. Employment opportunities have to be given. There has to be a fine-tuned balance between the agriculture sector and the industrial sector. Moreover, opportunity should be given in the skill sector. And the women empowerment plays a very vital role in the society. Now, NIMS is going to be a very huge project, very, very huge project. But at the same time, we have backward areas like Narayankhed. భూమి పూజ కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, మరి ఎంపీ సురేష్ షెట్కర్ గారికి, ఎంపీ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి, అలాగే కార్పొరేషన్ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, మరి కేజేఎస్ ఎండి గారికి, మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి టీజేఎస్సి ఈడీ పవన్ గారికి, మరి గిరీష్ గారికి, మరి మిగతా ఈ కంపెనీకి సంబంధించిన యజమానులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు, మరి మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి, రామరెడ్డి గారికి, ప్రభు గారికి, నరసింహారెడ్డికి, మరి సర్పంచ్లకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దన జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రేజింగ్ అని గ్లోబల్ సమ్మిట్ పెట్టినప్పుడు మరి అప్పుడు ఏమీ అర్థం కాలేదు, మాకు ఎవరికి కూడా అర్థం కాలేదు. ఈరోజు దీన్ని బట్టి ఈ రిజల్ట్ ఎట్లా ఉంది, ఆ రోజు మన తెలంగాణకి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చి మరి ఇక్కడున్న గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందని తెలిసి మరి ఈరోజు ఇలాంటి ఇండస్ట్రీ రావడం చాలా సంతోషం ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి, మరి మంత్రివర్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కేజేఎస్ ఇండస్ట్రీ రావడం మహిళా శక్తిని ఉత్తేజపరచడానికి. ఎందుకంటే మరి ఈరోజు రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి మా సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా ఒక 1000 మంది మరి మహిళలకు ఉపాధి కల్పించడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే రావడం కూడా నేను చాలా సంతోషిస్తున్నా. ముఖ్యంగా మరి మా రఘునందన్ గారు అడిగిండ్రు, వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ రావాలి, తప్పకుండా చేద్దాం. మరి మీరు కూడా దానికి సహకరించండి. సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ, మరి అన్నీ కూడా నర్సాపూర్, మెదక్, వీటన్నిటి కూడా మీరందరూ సహకరిస్తే, మీరేమన్నా మాకు కూడా సలహాలు ఇస్తే తప్పకుండా మరి మేము కూడా ముందుకు వస్తాం, తప్పకుండా ఇండస్ట్రీలు పెడతామని మరి మంత్రి వాళ్ళు ముందే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా పోతుందంటే ముఖ్యంగా పారిశ్రామిక వల్లనే.
కాబట్టి ఈరోజు ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు. ఈ ఈ మీటింగ్తోనే, ఈ ఓపెనింగ్తోనే మరి అందరు కూడా తెలిసిపోతుంది, మనం అందరు కూడా ఉద్యోగం వస్తాయనే అవకాశం ఇస్తారు మనకు అనేది మరి ప్రజలు వెళ్ళిపోతుంది. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇండస్ట్రీలు పెట్టి ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సీట్లు కొట్టకండి, పబ్లిక్ మీటింగ్ కాదు, సీట్లు కొట్టకండి. ఫస్ట్ ముందుగా శ్రీధర్ బాబు గారు, దామన్న మన జిల్లా మంత్రివర్యులు, నిర్మలతో పాటు నా తోటి సోదరులు, ప్రజాప్రతినిధుల సోదరులందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు ఫస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న వీళ్ళందరూ కూర్చొని, ప్రధానంగా శ్రీధర్ బాబు గారు జగన్నకు ఏదో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, దామన్నతో కూడా మాట్లాడినప్పుడు, సంగారెడ్డిలో ఒక నిర్మలకు కార్పొరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది అని ఒక నిర్ణయం చేసి, నన్ను అడగలేదు, వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. టీజేఐసీ చైర్మన్ వాళ్ళు నిర్మలకు ఇవ్వడం జరిగింది. అందుకే నేను ఓడినందుకే నిర్మల చైర్మన్ అయింది. అది కూడా ఈ డిపార్ట్మెంట్ చైర్మన్. అది కూడా ఒక సంవత్సరం కాలం నుంచి ప్రధానంగా నేను, సునీలు, అప్పుడప్పుడు మా వీరేందరు లేదా మా చలపతి, మా స్టాఫ్, నా వెంబడి బాబు గారితో, శ్రీధర్ బాబు గారితో చాలా సందర్భాల్లో ఈ సంగారెడ్డి ఇండస్ట్రీ చైర్మన్గా నిర్మల అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా ఒక సంవత్సరం కాలం నుంచి మనము ఈ ప్రాంతంలో సంగారెడ్డి, పటంచెరు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్న ఇండస్ట్రీస్ని తీసుకురావాలనే క్రమంలో గిరీష్ సడన్గా ఆయన ఎంట్రీ వచ్చింది. మన సునీలు మేమందరం కలిసి కూర్చొని ఆయన చెప్పిండు, ఆయన ఈ కంపెనీ రావడం, ఈ కంపెనీ ఇట్లా ఇట్లా ఉంటుంది, ఆల్రెడీ పడించూరులో ఉంది. ఎంప్లాయ్మెంట్ అడిగిన, గిరీష్ని అడిగిన, ఎంప్లాయ్మెంట్ ఎంత గిరీష్ అంటే చెప్పిండు, ఒక 1500-1600 మంది అయితే ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఒక 1000 మంది దాకా ఆడవాళ్ళే ఉంటారు అని, లేడీసే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని అంటే, ఇక 6 నెలల నుంచే నేను నా దర్బారు ఇంటికాడ స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను గిరీష్కి చెప్పిన, గిరీష్ ఫస్ట్ మీరు ఇక్కడ ఈ 40 ఎకరాల ల్యాండ్ టీజేసీ శ్రీధర్ బాబు గారు వారి యొక్క వారితో చాలా సందర్భాల్లో మీటింగ్ కూడా గిరీష్ తోటి బాబు గారితో చేపించడం జరిగింది. డిపార్ట్మెంట్, టీజేసీ డిపార్ట్మెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ కలెక్టర్తో సహా చేసిన సందర్భంలో వారు కూడా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా మూవ్మెంట్ జరగడానికి వారు అధికారులకు ఆదేశించిన క్రమంలో నేను గిరీష్తో కూడా చెప్పిన, ఏదేమైనప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానంగా మన లక్ష్యం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, మరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, సో ఏది ఉన్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ ఫ్యాక్టరీలో తొగరపల్లి, అరియాబాద్ ఫస్ట్, తర్వాత కొండాపూర్, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్లకు, మగవాళ్లకు ఇచ్చుకుంటూ సంగారెడ్డి నియోజకవర్గమేనే కాదు, కష్టపడి జీవించాలి అన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ అవకాశము ఇవ్వడం అనేది ప్రధానంగా మనం ఇక్కడ నాకు ఈ అవకాశము, అది శాఖ మాత్యులు మనకు శ్రీధర్ బాబు గారు నాకు ఎప్పుడప్పుడు ఆయన ఫ్రీడమ్ ఇచ్చిండు, నిర్మలకు నాకు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు. ఆ ఫ్రీడంలోనే మనము ఇంత పెద్ద ప్రాజెక్ట్, దాదాపు ఈ 500-600 కోట్ల ప్రాజెక్టు వచ్చానా గిరీష్,
500-650 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇంతమంది ఎంప్లాయ్మెంటు ఇక్కడ ఈరోజు ఫౌండేషన్ వారి చేతుల మీదుగా ఎప్పుడు కూడా మా ప్రయత్నంలో శ్రీధర్ బాబు గారు, నిర్మల, నేను చేసిన ఈ ప్రయత్నంలో సీఎంగా వారు రేవంత్ రెడ్డి గారు దానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, జిల్లా మంత్రిగా దామోదర్ గారు కూడా మాకు ఈ కోఆర్డినేషన్ ఇదైతే జరుగుతుందో ఇది ఒక చరిత్ర. సంగారెడ్డి ఇంతకుముందు సురేష్ శెట్టి గారు చెప్పిండు, ఇది ఒక చరిత్ర ఉంది, ఈనాటిది కాదు. ఆనాడు బాగారెడ్డి గారు కానీ, పి రామచంద్ర రెడ్డి గారు కానీ, రాజనరసింహ అంటే దామన్న వాళ్ళ ఫాదర్ కానీ, రాజనరసింహ గారు వాళ్ళ ఫాదర్ కానీ, ఇట్లా ఒక పెద్ద చరిత్ర ఉంది ఇది. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఎంటైర్ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకుంటే ఇది ఒక చరిత్ర. ఇది చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఫంక్షన్. ఇది పొలిటికల్ కాదు, జరిగిన విషయం ఇది. ఎవరిని ఏదో చెప్పడానికి కాదు. మనం ఆ రోజు ఒక జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు మనకి ఎంపీగా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా, ఇక్రిసాట్ కానీ, ఒక బిహెచ్ఎల్ కానీ, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్ కానీ, అసలు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ఇది ఒక ఇండస్ట్రియల్ వ్యవస్థ. సంగారెడ్డి జిల్లా ఇదంతా కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి సర్వీసు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న కానీ, ఇంకా మా ఈ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఇది ఒక చక్కటి అవకాశము ఇక్కడ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. చాలా చాలా సంతోషంగా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత చక్కటి అవకాశం నాకు నిర్మల ద్వారా మరి అటు శ్రీధర్ బాబు గారికి, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి, దామన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ఫుల్ తెలియజేసుకుంటూ, ఇంకా 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 శ్రీధర్ బాబు గారితో మంత్రివర్గంతో నేను చాలా విషయాలు సంగారెడ్డి ప్రాంతంలో ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేసే ప్రక్రియలో ఇంకా చాలా విషయాలు కూడా ఎప్పటికప్పుడు చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ, మొత్తం మీద చాలా సంతోషంగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన సందర్భంలో మరొకసారి శ్రీధర్ బాబు ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమయం ఇచ్చి వారు రావడం చేయడం ఇదంతా కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా. ఓకే.